ఈ వలలో ఏముందో బయటకు తీసే వరకు మాకు కూడా తెలియదు. ఒకసారి వల మొత్తం బయటకు రానివ్వండి. అప్పుడు మీరే చూడండి మనకి ఈరోజు డ్యామ్‌లో ఎన్ని చేపలు పడ్డాయో. మేము బోట్‌లో చేపల వేటకు బయలుదేరాం. కానీ మాకిక్కడ ఏం దొరుకుతుందో తెలీదు. బ వల బయటకు లాగిన తర్వాత ఒక్కసారిగా చూసి షాక్ అయ్యాం. నేనైతే చేపలు మాత్రమే పడతాయి అనుకున్నా. కానీ చేపలతో పాటు అక్కడక్కడ కొన్ని రొయ్యలు కూడా చిక్కాయి. అసలు మా డ్యామ్‌లో సహజంగా పెరిగిన చేపలు ఎన్ని దొరికాయో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ వల్ల మరిన్ని ప్రకృతి గ్రామీణ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మోటివేషన్‌లా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే ఈ చేపలు మనం పెంచినవి కాదు. ఎలాంటి ఫామ్‌లో పెంచినవి కూడా కాదు. ఇవి మా డ్యామ్‌లో సహజంగా పెరిగిన చేపలు. అందుకే ఏం దొరుకుతుందో అన్న ఆసక్తితో బోట్‌లో బయలుదేరాం. మెల్లగా వలను పైకి లాగడం మొదలెట్టాం. మొదట ఏమీ కనిపించలేదు. కానీ వల పైకొస్తున్న కొద్దీ చేపలు కనిపించడం మొదలైంది. ఒక్కసారిగా బయటకు తీస్తుంటే ఈరోజు మాకు ఊహించని దానికంటే ఈ బొచ్చు చేపలు ఎక్కువగానే పడ్డాయి. ఇంకా ఈ చివరిలో ఒకసారి మొత్తం చేపలు చూపిస్తాను. అప్పటి వరకు అసలు స్కిప్ చేయకండి. ఈరోజు మాకు దొరికిన చేపలు, రొయ్యలను చూసి ఎన్ని డబ్బులు వస్తాయో కామెంట్లో చెప్పండి. అలాగే మంచి లైవ్ చేపలు, రొయ్యలు చూసారా? చూస్తే చేపలు బాగా ఇష్టంగా తినే మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ మరి మంచి ప్రకృతి గ్రామీణ వీడియోతో కలుద్దాం. జై హింద్. వీడేంటి చేపను తీసేసాక కూడా వలని అలా నీట్గా చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఇక్కడ ఏంటంటే చేపలు వలలో పడినప్పుడు చిక్కులు అనేవి చేస్తాయి. ఆ చిక్కులు లేకుండా నీట్గా విప్పదీస్తేనే మళ్ళీ రేపు మనం వల వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని నేను ఈ వలని నీట్గా తడిగా ఉన్నప్పుడే విప్పదీసుకుంటున్నాను. పొడిగా బారడం వల్ల ఇవి ఏంటంటే ఇంకో రకం గట్టిగా అయిపోయి త్వరగా చిక్కులు అనేవి విప్పుకోబడవు. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా పడిందో బొచ్చు. ఇది మా ప్రాంతంలో బొచ్చు చేప అంటారు. మరి మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్లో తెలియజేయండి. ఇంకా కొంచెం పాగండి. మరికొన్ని చేపలు అలాగే రొయ్యలను కూడా చూపిస్తాను. ఒక చేప అయితే మా అమ్మతో ఒక ఆట ఆడేసుకుంది. ఆ చేప మామూలుగా ఆడుకోలేదు నాతో. చూపిస్తాను ఖచ్చితంగా. నాతో ఆట ఆడుకుందని చెప్పాను కదా, ఇదే ఆ చేప. దీన్ని చిన్నగా ఉందని, అంటే 1 కేజీలో ఉంటుంది, చిన్నగా ఉందని దీన్ని వదిలేశాను. కానీ అది నాతో ఒక ఆట ఆడుకుని చూడండి చివరికి కిందకి వెళ్ళింది. మాకు మధ్యలో రొయ్యలు పడ్డాయని చెప్పాను కదా, ఇవే ఆ రొయ్యలు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ చేపలు చూశారు కదా, ఈ చేపలన్నిటికీ మాకు ఈరోజు ఎన్ని డబ్బులు వస్తాయో కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై భారత్, జై హింద్.